హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏడు గుర్రాలపల్లి ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని ఓ చిన్న గ్రామం ఇది. ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి గ్రామం. గతంలో ఆర్ఓసి స్థావరాలుండే గ్రామం. పరిటాల కుటుంబానికి బాగా పట్టున్న గ్రామం. ఈ గ్రామంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక పైన కొన్ని నెలలుగా ఓ డజన్నర మంది అత్యాచారం చేస్తూ వస్తున్నారు. ఆ మైనర్ బాలిక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన కుటుంబానికి సంబంధించిన బాలిక. ఆ మైనర్ బాలిక తండ్రి తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందనే ఆనందంలో డప్పు కొడుతూ ఆ తర్వాత మరణించాడు. సో ఆ బాలిక తల్లి సరిగ్గా మతిస్థిమితం లేని ఒక మహిళ. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కుటుంబం, ఆ అమ్మాయి చదువుకుంటే పైకి వచ్చే పరిస్థితి ఉంటుంది. అమ్మాయి చదువు ద్వారా కుటుంబం ఎన్హాన్స్ అవ్వడానికి, డెవలప్ అవ్వడానికి సంబంధించిన అవకాశం ఉంది. సో అమ్మాయి 9వ తరగతి చదువుతుంది. 9వ తరగతి చదువుతున్న అమ్మాయి పైన గ్రామానికి సంబంధించిన కొంతమంది అత్యాచారం చేశారు. అత్యాచారాన్ని వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోని చూపించి బెదిరించి కొన్ని నెలలుగా అమ్మాయి పైన అత్యాచారం చేస్తూ వచ్చారు. 14 మంది అని పోలీసులు చెప్తున్నారు. అది 18 20 మందో తెలీదు అని గ్రామస్తులు చెప్తున్నారు. సో 14 ఏళ్ళ ఒక బాలిక పైన ఇంతమంది రోజుల తరబడి అత్యాచారం చేస్తూ ఉంటే ఇటీవల ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకు వెలుగులోకి వచ్చింది అంటే అమ్మాయి ప్రస్తుతం 7 నెలల గర్భవతి. అమ్మాయి గర్భం దాల్చి 7 నెలలు అవుతోంది. 7 నెలల గర్భవతి. ప్రస్తుతం అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంత జరుగుతుంటే ఈ ఇన్సిడెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందన జీరో. వెరీ అన్ఫార్చునేట్. రాష్ట్ర ప్రభుత్వ స్పందన జీరో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత మా ప్రధాన ఎజెండా అని చెప్తూ వచ్చిన నాయకత్వం ఎందుకు ఏడు గుర్రాలపల్లి వైపు చూడలేకపోతోంది? ఎందుకు ఏడు గుర్రాలపల్లిలో ఆ బాలిక పడిన నరకాన్ని గుర్తించలేకపోతోంది? ఎందుకు ఆ బాలిక తరహాలో ఇంకెవరు అటువంటి అట్రాసిటీని ఫేస్ చేయకూడదు అని భావించలేకపోతుంది? ఎందుకు ఆ బాలిక దగ్గరకు ఒక అధికారినో, ఒక మంత్రినో, ఒక నాయకుడినో పంపించలేకపోతుంది? మేమున్నామనే భరోసా ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వలేకపోతుంది? ప్రభుత్వం ఈ ఇన్సిడెంటు బయటికి రాకుండా ఉంచాలనే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజలే మా ఎజెండా అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ మీడియా కిందికి ఇది వార్తే కాకుండా పోయింది. ఎందుకు ఈ వార్త రాసే ప్రయత్నం కూడా చేయకుండా పోతున్నారు? ఆ మహిళ పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఆ బాలిక పరిస్థితిని ఒకసారి ఊహించుకోండి. ఎటువంటి నరకాన్ని నెలల తరబడి ఆ బాలిక అనుభవిస్తుందో ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ దళిత నాయకురాలు హోంమంత్రిగా ఉన్నారు. అట్రాసిటీకి గురైన బాలిక, అత్యాచారానికి గురైన బాలిక ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి. సో అటువంటి సందర్భంలో కూడా ఆ బాలికకు న్యాయం జరగకపోతే ఎలా? ఓ రిలీఫ్ లేకపోతే ఎలా? కనీసం కన్సోల్ చేసే పరిస్థితి లేకపోతే ఎలా? ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడైనా ఆమె దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఎవరు చేశారు, మేము మీకు అండగా ఉంటాం, జరిగిన దానికి క్షమాపణ చెప్తున్నాం అనే మాట మాట్లాడలేకపోతున్నారు ఎందుకు? పైగా అత్యాచారం చేసిన వాళ్ళందరూ, అత్యాచారానికి గురైన బాలిక మాత్రమే కాదు, అత్యాచారం చేసిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకుల కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ అయినంత మాత్రాన ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోదా? వాళ్ళు ఏమైనా చేసేయచ్చా? వాళ్ళు ఏం చేసినా చూసి చూడనట్టు ఉంటారా? గతంలో రాష్ట్రంలో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆందోళన చేశాం కదా, మాట్లాడాం కదా, పరామర్శించాం కదా, ఇదేంటి తప్పు అని గగ్గోలు పెట్టాం కదా. మనం అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోమా? మనం అధికారంలో ఉన్నప్పుడు దళిత బాలికలపైన అత్యాచారాలు జరిగినా పర్వాలేదా? మనం అధికారంలో ఉన్నప్పుడు దళితులపైన అత్యాచారాలు జరిగితే పరామర్శించే తీరిక మనకు ఉండదా? అసలు అటు పోవాల్సిన అవసరం కూడా లేదా? ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కుటుంబం దగ్గరికి, మత్స్యకారుల దగ్గరికి, దళితుల దగ్గరికి, ఎవరో కిరాణా షాప్ వాళ్ళ దగ్గరికి, బార్బర్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ వీడియో రిలీజ్ చేస్తున్నారు. అద్భుతమైన పిఆర్ స్టంట్ చేస్తున్నారు. ఓకే, మీరు వెళ్ళి మాట్లాడడం మంచిదే, వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం మంచిదే. బట్ ఈ బాలిక ఏం పాపం చేసింది? వాళ్ళ అత్యాచారం చేయడం వల్ల జరిగిన నష్టం కంటే సమాజంలో నన్ను అసలు ఎవరు పట్టించుకోరా, ఈ ప్రభుత్వానికి నా భద్రత బాధ్యత లేదా అని ఆ బాలిక అనుకోవాలా?
జనరల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, అత్యాచారాలు, ఇటువంటి దారుణమైన అట్రాసిటీస్ జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ లేకపోతే జిల్లా ఎస్పీ ఇద్దరు వెళ్ళి బాధితుల్ని కలిసి పరామర్శించి వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఏంటి, జరిగిన నష్టం ఏంటి కలిసి మాట్లాడి రావాలి. వెరీ అన్ఫార్చునేట్, ఈ బాలిక దగ్గరికి అనంతపురం ఉమ్మడి ఆ ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వెళ్ళినట్లుగా నాకు ఇప్పటివరకు సమాచారం లేదు. వెళ్ళలేదు అనేది నాకున్న సమాచారం. మీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరు వెళ్ళరు. రామగిరి ప్రాంతం, రాప్తాడ్ నియోజకవర్గం, మాజీ మంత్రి పరిటాల సునీత గారి నియోజకవర్గం, ఆ గ్రామం పరిటాల కుటుంబానికి బాగా అండగా ఉన్న గ్రామం. ఓ మహిళ పరిటాల సునీత గారు అక్కడికి వెళ్ళి ఉండాలిగా. ఇదేం రాజకీయపరమైన కక్షలుండి రెండు పార్టీల మధ్య, రెండు వర్గాల మధ్య గొడవ కాదు కదా. బాధితురాలు, నిందితులు ఇద్దరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. ఆ బాలికని వెళ్ళి పరామర్శిస్తే కూడా మీకు రాజకీయంగా నష్టం జరుగుతుందా? ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా రాజకీయ కోణంలోనే చూస్తారా? ఆంధ్రప్రదేశ్లో మహిళల రక్షణ పైన మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఆంధ్రప్రదేశ్లో దళితుల పైన దాడుల అంశానికి సంబంధించి మీరు అటువంటి దాడులు జరగకుండా చూస్తామనే చిత్తశుద్ధి నిజంగా మీలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. 7 గుర్రాలపల్లి వైపు చూడండి, అక్కడికి వెళ్ళి మాట్లాడండి, ఆ బాలికకు ధైర్యం చెప్పండి. ఇప్పుడు ఆ బాలిక రేపు 7th మంత్ అమ్మాయికి డెలివరీ అయితే అమ్మాయి పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు? అమ్మాయి భవిష్యత్తు ఏంటి? పుట్టే బిడ్డ భవిష్యత్తు ఏంటి? రాజకీయపరమైన కారణాలతో కాలయాపన చేస్తూ ప్రతిపక్షం పైన మీరు, మీ పైన వాళ్ళు విమర్శలు చేసుకుంటూ కాలం గడిపేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ బంధువులు, మన ఇళ్లలోనో ఇదే పరిస్థితి ఒక బాలికకి జరిగితే మనం ఎంతగా చెల్లించిపోతామో, ఏ పరిస్థితిలో ఉంటామో ఒకసారి ఆలోచించండి. అమ్మాయి తండ్రి లేడు, తల్లి మతిస్థిమితం లేదు, అమ్మాయి ఇప్పుడు బిడ్డకి జన్మనివ్వబోతోంది, 9వ తరగతి బాలిక. అసలు అమ్మాయి భవిష్యత్తు ఏంటి? పుట్టపోయే బిడ్డ భవిష్యత్తు ఏంటి? పుట్టే బిడ్డకి తండ్రి ఎవడు? 14 మంది అత్యాచారం చేస్తే ఎవడు తండ్రిని క్లెయిమ్ చేయాలి? ఎందుకు ప్రభుత్వం ఈ ఇష్యూస్ని సెన్సిటివ్గా చూడలేకపోతుంది? దళిత హోంమంత్రిని పెట్టామని చెప్పుకోవడం మాత్రమే కదా. ఆ దళిత హోంమంత్రి దళితులకు పైన అక్రమాలు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు కనీసం వెళ్ళి పరామర్శించే స్వేచ్ఛ దళిత మంత్రికి ఇవ్వాలి కదా. ఇస్తున్నామా? ఇవ్వకుండా ఆపుతున్నామా? మంత్రి సరే, అధికారులను కూడా ఎందుకు పంపించలేదు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా? సో ఒక్కటే కదా ఇన్సిడెంట్, ప్రజల కళ్ళకు గంతలు కట్టేద్దాం, ఎవరు చూడట్లేదులే అని ఆలోచించకుండా మానవతా దృక్పథంతో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో, అమ్మాయి కోణంలో, అమ్మాయి మనసు వైపు నుంచి ఆలోచించి ప్రభుత్వం ఆ గ్రామానికి, చంద్రబాబు నాయుడు గారే వెళ్ళండి. అది మీరు ఇంటెన్షనల్గా కావాలని చేయించారని ఎవరు అనుకోరు కదా. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇంపార్టెంట్. సో నిజంగా ఆ వర్గాల పట్ల, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఉన్న అవకాశం. 7 గుర్రాలపల్లికి వెళ్ళండి, ఆ నిందితులను శిక్షించండి. ఇలా ఇంకెవడైనా చేయాలంటే భయపడే తరహాలో వాళ్ళకి శిక్ష ఉండేలా చేయండి. అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులని ఇంకెవరినో అరెస్ట్ చేయడం కంటే ఇటువంటి నిందితులను అరెస్ట్ చేయడం పైన దృష్టి పెడితే మీకు, రాష్ట్రానికి, ఆ బాలికకు అందరికీ మంచిది.